Adult Solutions. Add-on Desire. వెల్కమ్ టు అడౌట్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా అంతర్జాతీయ అంశాల గురించి నేర్చుకుందాము. 61.1 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొలగొట్టిన హ్యాకర్లు, అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో కనుక చూసినట్లయితే 4,537 కోట్ల రూపాయల విలువైనటువంటి క్రిప్టో కరెన్సీని కొలగొట్టినటువంటి హ్యాకర్లు లండన్కు చెందిన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారు అందించే పాలీ నెట్వర్క్ యాప్లో హ్యాకర్లు జొరబడి యాప్ యొక్క బ్లాక్ చైన్ని ఛేదించి మరి కనీ విని ఎరుగని రీతిలో 61.1 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని దారి మళ్లించడం జరిగింది. మరి ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అంటే అత్యంత సెక్యూరిటీతో తయారు చేయబడేటువంటి డిజిటల్ కరెన్సీ. దాన్ని మనం ఆ డిజిటల్ కరెన్సీనే క్రిప్టో కరెన్సీ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిప్టో కరెన్సీ యొక్క మార్కెట్లు మామూలు షేర్ మార్కెట్ల వలె విస్తరించి ఉన్నాయి. అయితే భారత్, చైనా లాంటి కొన్ని దేశాలు ఈ క్రిప్టో కరెన్సీకి పర్మిషన్ ఇవ్వనప్పటికీ యూరోపియన్ కంట్రీస్లో, అదేవిధంగా అమెరికా, కెనడా మొదలైన దేశాల్లో చాలామంది ఈ క్రిప్టో కరెన్సీస్ని షేర్ మార్కెట్లో షేర్లను కొంటూ ఉంటారు. ఈ క్రిప్టో కరెన్సీకి ఉదాహరణగా బిట్కాయిన్ అనే దాన్ని ఒకదాన్ని చెప్పవచ్చును, బిట్కాయిన్, అదేవిధంగా డోగా అనేది ఒకదాన్ని చెప్పవచ్చు. ఈ విధంగా వేల సంఖ్యలో క్రిప్టో కరెన్సీలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా అంత రక్షణాత్మక వలయాలలో ఉండేటువంటి ఈ క్రిప్టో కరెన్సీని కూడా బ్లాక్ చైన్ని ఛేదించి హ్యాకర్లు క్రిప్టో కరెన్సీని దొంగలించడం అనేది ప్రపంచంలో ఈ స్థాయిలో దొంగలించడం అనేది ఇదే మొదటిసారి. దక్షిణ చైనా సముద్రంపై భద్రతా మండలిలో అమెరికా వ్యాఖ్యలను వ్యతిరేకించిన చైనా ఈ మధ్య కాలంలో గత 2 రోజుల క్రితం భారతదేశం అధ్యక్షత వహించిన భద్రతా మండలి సముద్ర భద్రతా సమావేశంలో దక్షిణ చైనా సముద్రంలో చైనా చేస్తున్న ఆగడాలను గురించి అమెరికా లేవనెత్తడం జరిగింది. అయితే దీనికి చైనా స్పందిస్తూ దక్షిణ చైనా అంశాన్ని లేవనెత్తడానికి ఈ వేదిక సరైనది కాదని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అమెరికాకు వ్యతిరేకంగా ఒక కీలక ప్రకటనను చైనా విడుదల చేయటం జరిగింది. కోవిడ్ చికిత్సకు మరొక 3 మందులను లేదా 3 ఔషధాలను పరీక్షించనున్న WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇతర వ్యాధులకు ఉపయోగించేటువంటి మరో 3 రకాల ఔషధాలను త్వరలో తాము పరిశీలించబోతున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు వెల్లడించడం జరిగింది. ఆ మందులేవో కనుక చూస్తే మలేరియా నివారణకు చాలా దేశాల్లో వాడేటువంటి ఆర్టెసునేట్ అనేటువంటి ఔషధాన్ని, అదేవిధంగా క్యాన్సర్ చికిత్సకు వాడేటువంటి ఇమేతినిబ్ అనేటువంటి ఔషధాన్ని, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో బాధపడే వారికి ఉపయోగించే ఇన్ఫ్లెక్సిమాబ్ అనేటువంటి ఈ 3 ఔషధాలను త్వరలో కోవిడ్పై పరిశోధించబోతున్నట్లు WHO వెల్లడించడం జరిగింది. అంటే కరోనాకి నేరుగా ఔషధాలు లేవు కాబట్టి, ఇంతవరకు కరోనాను తగ్గించే ఔషధాలను కనుక్కోలేదు కాబట్టి, ప్రస్తుతం మనం అనేక రకాల వ్యాధులకు ఉపయోగిస్తున్నటువంటి సమర్థవంతమైనటువంటి మందులను కరోనా పేషెంట్లపై ప్రయోగించి పరీక్షించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే WHO దృష్టికి వచ్చినటువంటి ఆర్టెసునేట్, ఇమేతినిబ్, ఇన్ఫ్లెక్సిమాబ్ అనేటువంటి 3 రకాల ఔషధాలను WHO పరిశీలించినట్లు బుధవారం రోజు వెల్లడించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో మరో 3 ప్రావిన్స్ రాజధాని నగరాలను ఆక్రమించిన తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆక్రమణలు చెలరేగిపోతున్నటువంటి నేపథ్యంలో నిన్న మరొక 3 ప్రావిన్సుల రాజధాని నగరాలను ఆక్రమించడం జరిగింది. ఆ నగరాలు చూసినట్లయితే బదఖ్షాన్ అనే ప్రావిన్సు రాజధాని అయినటువంటి ఫైజాబాదును, బగ్లాన్ అనేటువంటి ప్రావిన్స్ యొక్క రాజధాని అయిన ఫొలి కుమ్రీను, ఫరాహ్ రాజధాని అయినటువంటి ఫరాహ్ నగరాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ 3 రాజధాని నగరాలతో కలిపి ఇప్పటి వరకు తాలిబన్లు 9 ప్రావిన్సుల రాజధాని నగరాలను ఆక్రమించడం జరిగింది. అటు అమెరికా రక్షణ దళాలు సైతం ఆఫ్ఘనిస్తాన్ బలగాలతో తాలిబన్లకు వ్యతిరేకంగా వైమానిక దాడులను కురిపిస్తూ ఉన్నప్పటికీ కూడా తాలిబన్లు ఏమాత్రం లొంగకుండా ఇప్పటివరకు 9 ప్రావిన్సులకు సంబంధించిన రాజధాని నగరాలను చేజిక్కించుకోవడం జరిగింది. ఇక జాతీయ అంశాలను కనుక చూసినట్లయితే రికార్డు స్థాయిలో భారతదేశంలో ఆహార ధాన్యాల దిగుబడి 2020-21 వ్యవసాయ సంవత్సరంలో 308.65 మిలియన్ టన్నుల మేర దేశంలో మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి సాధించడం జరిగింది.
దీనిని కేంద్ర ప్రభుత్వం 4వసారి ముందస్తు అంచనాల్లో పేర్కొనడం జరిగింది. గత సంవత్సరం 2019-20 వ్యవసాయక సంవత్సరంతో పోల్చినప్పుడు ఆహార ధాన్యాల దిగుబడి 2020-21లో 11.14 మిలియన్ టన్నులు అధికంగా ఉంది. అదే గత 5 సంవత్సరాల సగటుతో ఆహార ధాన్యాల ఈ 2020-21 ఆహార ధాన్యాల దిగుబడిని కనుక పోల్చినట్లయితే 29.77 మిలియన్ టన్నులు అధికంగా ఉంది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే 2020-21 సంవత్సరంలో కరోనా ప్రారంభమై దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా అతలాకుతలం చేయడం జరిగింది. పారిశ్రామిక సేవా రంగాలు అతలాకుతలమైపోయాయి. వాటి యొక్క జీడిపిలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోవడం జరిగింది. కానీ వ్యవసాయ రంగం మాత్రం ఇక్కడ ఆహార ధాన్యాల దిగుబడిని ఇంతకుముందు సంవత్సరంలో పోలిస్తే 11.14 మిలియన్ టన్నులు అధికంగా మరి ఆర్జించడం జరిగింది. అదే గత 5 సంవత్సరాల సగటుతో పోలిస్తే ఈ 2020-21 సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 29.77 మిలియన్ టన్నులు అదనంగా ఉండటం జరిగింది. ఇది సాధారణ విషయమేమీ కాదు. ఈ ఆహార ధాన్యాల విషయంలో ఇంత ఎక్కువ మొత్తంలో గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి మరి అభివృద్ధిని సాధించడం అనేది గణనీయమైనటువంటి పరిణామంగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. NCDRCలోని ఖాళీలను 8 వారాల్లోగా భర్తీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు. NCDRC అంటే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. ఈ కమిషన్లో అంటే NCDRCలో ఉన్నటువంటి ఖాళీలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఆకాంక్షలు నెరవేర్చలేనప్పుడు ఆశలు రేపకూడదని సుప్రీంకోర్టు కేంద్రానికి చురకలు అంటించింది. ఈ ఖాళీలను 8 వారాల్లోగా తప్పనిసరిగా భర్తీ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నిరసనల హోరు పట్టు విడుపుల మధ్య సాగినటువంటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం నాడు ముగిశాయి. పెగాసన్, అదేవిధంగా సాగు చట్టాల రద్దు వంటి తదితర అంశాల నేపథ్యంలో కారు మేఘాల్లాగా ఛాయలు అలుముకోవడంతో రాజ్యసభకు అందుబాటులో ఉన్న మొత్తం సమయం 97.5 గంటలు కాగా కేవలం 28 గంటల 21 నిమిషాలు మాత్రమే పనిచేసింది. అదే లోక్సభకు అందుబాటులో ఉన్న మొత్తం సమయం 96 గంటలు కాగా కేవలం 21 గంట 14 నిమిషాలు మాత్రమే పనిచేయటం జరిగింది. అంటే సభా సమయం మొత్తం వాయిదా రూపంలోనే గడిచిపోయిందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. రాజ్యసభకు అందుబాటులో ఉన్న సమయం 97.5 గంటలైతే కేవలం 28 గంటలు మాత్రమే పనిచేసింది. చూడండి, అంటే 1/3 సమయం మాత్రమే పనిచేసింది, 1/3 కూడా పనిచేయలేదు. అదేవిధంగా లోక్సభకు మొత్తం 96 గంటలు అందుబాటులో ఉంటే పని చేసింది మాత్రం 21 గంటల 14 నిమిషాలు. అంటే 1/4 మాత్రం కూడా పనిచేయలేదు. 1/5 అనుకోవాలి ఇంచుమించుగా. 1/5 అంటే 1/5 వంతు సమయాన్ని మాత్రమే లోక్సభ పనిచేయటం జరిగింది. ఈ విధంగా సభా కాలం అంతా కూడా వాయిదాలతో, అల్లర్లతో, విపక్షాల గొడవలతో ముగిసిపోతూ ఉంటుంటే ఇక సభలో చర్చలు జరిగినప్పుడు ప్రజాస్వామ్యానికి ఏ విధంగా భాష్యం చెప్తారో అర్థం కాని పరిస్థితి అనమాట. ఇంత తక్కువ సమయాన్ని చట్టసభల్లో ఉపయోగించుకుంటే ఏ విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు చర్చకు వస్తాయనేది ఇక్కడ మరి పాలకులు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇక వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో 20 బిల్లులు ఆమోదించబడ్డాయి, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదించబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే బిల్లులపై జరిగినటువంటి డిస్కషను చాలా తక్కువ నిమిషాల్లోనే ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సభలో నడిచిందే 1/4 1/5 టైం మాత్రమే ఉపయోగించుకుని నడవటం జరిగింది. ఇక ఈ బిల్లులపై డిస్కషన్ ఎక్కడ జరిగి ఉంటుంది? 1-2 బిల్లులపై తప్పితే ఎక్కడా కూడా 10 నిమిషాలకు మించి ఈ బిల్లులపై డిస్కషన్ జరిగింది కూడా 2 సభల్లో ఎక్కడా కూడా దాఖలాలు లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేశంలో గత 3 ఏళ్ల కాలంలో 5,569 కస్టడీ మరణాలు. 2018 నుంచి 2020 వరకు ఉన్న 3 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా పోలీస్ కస్టడీలో 348 మంది మృతి చెందగా జ్యుడిషియల్ కస్టడీలో 5,221 మంది మృతి చెందారు. మొత్తంగా ఈ రెండింటిని కలుపుకొని ఈ 3 ఏళ్ల కాలంలో భారతదేశంలో 5,569 కస్టడీ మరణాలు జరిగాయి. ఈ విధంగా దేశంలో ఈ కస్టడీ మరణాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. పోలీస్ కస్టడీ మరణాలు 23 ఉండగా ఈ 3 సంవత్సరాల కాలంలో జ్యుడిషియల్ కస్టడీ మరణాలు 1,295, మొత్తంగా 1,318 కస్టడీ మరణాలు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. మరి
స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, అదేవిధంగా మరి భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ ఏ విధంగా ఉందో మనం ఈ కస్టడీ మరణాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన అనేది పరిపాటిగా జరుగుతున్న విషయంగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. పోలీస్ కస్టడీ మరణాలు 348 3 సంవత్సరాల కాలంలో అంటే అది మామూలు విషయం కాదు. మీడియా ఇంత పెరిగిపోయినప్పటికీ ఇంకా పోలీస్ కస్టడీ మరణాలు, జ్యుడిషియల్ కస్టడీ మరణాలు జరుగుతూ ఉంటే భారతదేశంలో మరి ఈ మానవ హక్కులు ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కేరళలో ఆందోళనకర రీతిలో కరోనా వ్యాప్తి. ఇక మూడవ వేవ్ కరోనా వేవ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో ఆందోళనకర రీతిలో కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది వారాలుగా రోజుకు 20,000కు పైచిలకు కేసులు నమోదు కావటం అందరినీ కూడా అక్కడ ఆలోచింపజేసేటువంటి విషయం, భయపెట్టేటువంటి విషయం. అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 40,000 మందికి కరోనా సోకటం ఇంకా ఆశ్చర్యానికి గురిచేసే విషయం. అంటే వ్యాక్సిన్లు తీసుకున్నను కొంతమందిలో యాంటీబాడీస్ ఉత్పత్తి కావటం లేదంటే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందటం లేదనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది నిజానికి వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఎవరైనా వ్యక్తిలో చాలా వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ కనుక ఉంటే యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి కావు. అదేవిధంగా కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో కూడా యాంటీబాడీస్ అనేవి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉత్పత్తి కావు. ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా 40,000 మందికి కరోనా సోకి ఉండవచ్చు. ఇక ప్రాంతీయ అంశాల్లో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఆగస్టు 14 నుంచి విజయవాడలో జాతీయ ట్రేడ్ ఫెయిర్, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు జిఎస్ మార్కెటింగ్లు సంయుక్తంగా ఆగస్టు 14 నుండి 17వ తేదీ వరకు 27వ జాతీయ మెగా ట్రేడ్ ఫెయిర్ను నిర్వహించనున్నారు. ఎక్కడ అంటే విజయవాడలో నిర్వహించనున్నారు. 227వ జాతీయ మెగా ట్రేడ్ ఫెయిర్ అనమాట. ఇది 227th ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫెయిర్. 2019 కంటే ముందు నమోదైన 45 కేసులను ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 కంటే ముందు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రులపై, ముఖ్యమంత్రిపై మరియు ఇతర నాయకులపై మొత్తం 45 కేసులు నమోదు కాగా వాటిని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవటం జరిగింది. తమ మంత్రులపై, ముఖ్యమంత్రిపై, ఇతర నాయకులపై ఉన్నటువంటి మొత్తం 45 కేసులను ఉపసంహరించుకోవటం జరిగింది. ఎమ్మెల్యేలు మరియు ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులను హైకోర్టు అనుమతి లేకుండా ఉపసంహరించుకోకూడదని సుప్రీంకోర్టు 2-3 రోజుల కింద ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈ ఉపసంహరణ అనేది రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. అంటే ఇంతకు ముందు ఉన్న వాటికి కూడా ఈ మధ్య కాలంలో ఉపసంహరించుకున్న కేసులకు కూడా ఇది వర్తిస్తుందా, వర్తించడా అనే అనుమానంతో ఇది వివాదాస్పదంగా మారటం జరిగింది. అయితే ఈ ఉపసంహరణ అనేది ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి ప్రభుత్వము వారి యొక్క పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు లేదా ఎంపీలపై ఏవైనా కేసులు ఉంటే ఆ కేసు ఏ స్టేషన్ పరిధిలో ఉందో లేదా ఏ కోర్టు పరిధిలో ఉందో ఆ కోర్టు న్యాయమూర్తితో సంప్రదించి ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకునేటువంటి వీలు ఉండేది. అయితే రీసెంట్గా 2-3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈ విధంగా ఉపసంహరించుకున్నటువంటి కేసులన్నిటిపై కూడా మళ్ళీ హైకోర్టు పర్మిషన్ అవసరము అనేది అంతటా వినిపిస్తున్నటువంటి మాట. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్గా రెండోసారి ఈ మధ్య కాలంలో నియమితులైన వైవి సుబ్బారెడ్డి గారు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్రంలో 6 కోట్లకు చేరిన నకిలీ చలానాల స్కామ్. ఈ మధ్య కాలంలో మనం పేపర్ తీస్తే నకిలీ చలానాలు అని వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నకిలీ చలానాలు ఎక్కడ జరిగిందంటే ఇవి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నకిలీ చలానాల స్కామ్ అనేది వెలుగు చూడటం జరిగింది. దాదాపు 6 కోట్ల రూపాయల నకిలీ చలానాల స్కాము వెలుగు చూడటం జరిగింది మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో. మరి ఎలా జరిగింది, నకిలీ చలానాలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఒక చలానా తీస్తే దానికి ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన రేట్ ఒకటి ఉంటుంది. ఉదాహరణకి 20,000 రూపాయలు ఆ రిజిస్ట్రేషన్ కాస్ట్ అయితే 20,000 రూపాయలకి చలానా తీయాల్సి ఉంటుంది. అయితే అక్కడ వెబ్సైట్లో ఎంటర్ చేసేటప్పుడు ఈ మనీని ఎంటర్ చేయకుండా కేవలం ఆ చలానా నెంబర్ను మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట. అలాంటి సమయంలో 20,000
చలానా తీయాల్సిన ప్లేస్లో 10,000 తీసి 10,000 ఈ స్కామ్లో భాగంగా నొక్కేయటం జరిగింది. అప్పుడు అక్కడ అమౌంట్ను ఎంటర్ చేసే పని లేదు కాబట్టి కేవలం నెంబర్నే ఎంటర్ చేయాలి కాబట్టి ఆ చలానా నెంబర్ని చూసి ఆ రిజిస్ట్రేషన్ పూర్తి కావటం జరుగుతుంది. ఈ విధంగా మొత్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల పైచిలకు నకిలీ చలానాల స్కామ్ అనేది బయటపడింది. ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ కనుక పరిశీలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన హెటిరో డ్రగ్స్ ₹1 కోటి విరాళాన్ని ప్రకటించడం జరిగింది. జీవో 111 వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనల మేరకు హైదరాబాద్లో ఉన్నటువంటి హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ నదీ పరివాహక ప్రాంతాలను పరిరక్షించే ఉద్దేశంతో 1996లో ఈ జీవో 1111ను తీసుకురావటం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో ప్రభుత్వం అనేక కమిటీలను ఈ జీవో నిమిత్తం వేస్తూ కాలయాపన చేస్తూ హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ నదీ పరివాహక ప్రాంతాలను పరిరక్షణను ఏమాత్రం చేపట్టలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఈ జీవో అమలును పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అందుకే హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీరు వేసినటువంటి కమిటీలు ఆ కమిటీలు ఎన్నిసార్లు సమావేశమయ్యాయో హైకోర్టుకు తెలపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఇక క్రీడలు, నేటి నుంచే భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్టు, మొదటి టెస్టు డ్రాగా ముగిసిన సందర్భంలో నేటి నుంచి లండన్లోని లార్డ్స్ మైదానంలో ఈ భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్టు ప్రారంభం కాబోతుంది. ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో మళ్ళీ టాప్ 10లోకి వచ్చిన బుమ్రా, ఇంగ్లాండ్ తొలి టెస్టులో గొప్పగా రాణించిన భారత పేసర్ బుమ్రా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో టాప్ 10లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అంటే ఈయన 9వ స్థానాన్ని సాధించడం జరిగింది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ అయినటువంటి కమిన్స్ ఉండగా మన ఇండియాకు చెందిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బుమ్రా ఎలాగో 9వ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ప్రపంచ ఇన్లైన్ హాకీకి సెలెక్ట్ అయిన తెలంగాణ కుర్రోళ్ళు ప్రపంచ ఇన్లైన్ హాకీ ఛాంపియన్షిప్కి తెలంగాణకు చెందినటువంటి 4 ఆటగాళ్ళు భారత తరపున ఆడేందుకు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ ప్రపంచ ఇన్లైన్ హాకీ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఇటలీలో జరగనుంది. ఈ ఛాంపియన్షిప్లో తెలంగాణ ఆటగాళ్ళైన ఆర్యన్ కర్రా, చిరాగ్ పల్లెపాటి, శ్రీమాన్ గోనెల మరియు శివసుబ్రహ్మణ్యంలు భారత జట్టు తరపున ఆడబోతూ ఉన్నారు. దీనితో ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సమాప్తం. చూస్తూనే ఉండండి కరెంట్ అఫైర్స్పై రెగ్యులర్ అప్డేట్స్ కోసం అడోడ్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. Add-on Solutions. Add-on Desires.